వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆవిద్ హుసేన్. ఈరోజు ప్రధానంగా విశ్లేషణకు ప్రధాన కారణం ఏంటంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. వైజాగ్లోని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రారంభించారు. అయితే ప్రారంభించిన ఒక్క రోజులోనే ఇది ముక్కలైపోయింది అనేటువంటి వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది ట్రయల్ రన్లో భాగంగా ముక్కలైందని ఇటు ప్రభుత్వం చెప్తూ ఉంటే ఒక్క రోజులోనే ముక్కలవడం ఏంటి అనేటువంటి ప్రశ్న అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది ప్రధానంగా దీని మీద చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, అలాగే తాజా రాజ్యసభ సభ్యులు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు వైవి సుబ్బారెడ్డి, ఇద్దరు కలిసి నిన్న ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ప్రారంభించడం జరిగింది. సో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ప్రారంభించినటువంటి గంటల వ్యవధిలోనే ఇది ముక్కలైపోవడం జరిగింది అనేటువంటిది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి కామెంట్. అయితే ప్రభుత్వం తరఫున అధికారులు ఈ విషయానికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారంటే కొన్ని స్క్రూస్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్రూస్ ఫిట్ చేస్తున్న ట్రయల్ రన్ జరుగుతోంది. ట్రయల్ రన్ జరుగుతున్న నేపథ్యంలో స్క్రూస్ ఫిట్ చేసే నేపథ్యంలో 2 స్క్రూస్ ఊడిపోవడం వల్ల ఇది విడిపోయి దూరంగా వెళ్ళిపోయింది అనేది ప్రభుత్వం నుంచి అధికారులు చెప్తున్నటువంటి కామెంట్. అయితే ఒక బ్రిడ్జ్ కట్టిన ఒక్క రోజులోనే ఇలా జరుగుతుందా? ట్రయల్ రన్ జరిగేటువంటి పరిస్థితిలో దీన్ని ఎందుకు ఓపెన్ చేశారు? ట్రయల్ రన్ జరుగుతుంటే ఎక్కడన్నా ఓపెన్ చేస్తారా? సిటీ ఆఫ్ డెస్టినీగా కేంద్ర బిందువుగా మారుతుంది వైజాగ్ సిటీ అని చెప్పేసి ఇక్కడ ఇటు మంత్రి కావచ్చు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. అటువంటి నేపథ్యంలో ఒక రోజులోనే ఇలా ఉంటే ప్రభుత్వాన్ని ఎలా నమ్ముతారు? కాంట్రాక్టర్ ఈ విధంగా ఎలా చేస్తాడు అనేది చాలామంది అడుగుతుండేటువంటి ప్రశ్న. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా గతంలో తీసుకుంటే మనం బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి బ్రిడ్జెస్ ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ రోజు మన సంపదనంతా దోచేశారని చెప్పి మనం అనుకున్నా కూడా ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి అలాంటి బ్రిడ్జిలు. మరి మనం కట్టుకున్న బ్రిడ్జిలు ఎంత బాగుండాలి? కానీ మనం కట్టుకున్న బ్రిడ్జిలు ఈ విధంగా ఒక్క రోజులోనే పోతే కాంట్రాక్టర్ తప్పిదం కాదా అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి ప్రశ్న. మరి దీనికి సంబంధించి మీ కామెంట్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఒక బ్రిడ్జ్ కడితే ఒక్క రోజులోనే ఇలా తెగిపోవచ్చా? తెగిపోతే ప్రభుత్వం చెప్తున్నటువంటి దాంట్లో వాస్తవం ఎంత? ఒక్క రోజులోనే ఓపెన్ చేశాం, దాని తర్వాత మళ్ళీ మేము ట్రయల్గా ఏదో రన్ చేస్తూ ఉన్నామని దీని మీద వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద నెటిజన్లుగా మీరు ఎలాంటి కామెంట్స్ పెడతారో అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.